మేడ్చల్ జిల్లా అంకుషాపూర్ సమీపంలోని వరంగల్ జాతీయ రహదారి పక్కన ఉన్న సెయింట్ ఆండ్రూస్ చర్చి ప్రహారీ గోడను మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీతో అక్రమంగా కూల్చివేశారు. చర్చి భూమిని ఆక్రమించుకునే ఉద్దేశంతోనే గోడను కూల్చి అక్కడ మురం తారు వ్యర్థాలను పోశారని సంస్థ జనరల్ సెక్రటరీ పాస్టర్ బిబి పవన్ కుమార్ ఆరోపించారు. 1982 నుంచి ఈ 6 ఎకరాల 10 గుంటల స్థలం చర్చి ఆధీనంలోనే ఉందని, గతంలో రహదారి విస్తరణకు కూడా స్వచ్ఛందంగా భూమి ఇచ్చామని తెలిపారు. దౌర్జన్యానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గట్కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో గట్కేసర్ మండల ఫాస్టర్ ఫెలోషిప్ ప్రతినిధులు ఎబ్రాహీం, హెడ్ మార్జిన్ మరియు ఇతర ప్రముఖులు పాల్గొని ప్రభుత్వం రక్షణను కోరారు. అందరికీ నమస్కారం అండి. ఈ యొక్క ఫెలోషిప్ ఆఫ్ ప్రొఫెషనల్ వర్కర్స్ ఇది చేసినటువంటి పత్రికా విలేకరులకు, మీడియా మహాశయులకు, పెద్దలందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నానండి. ఫెలోషిప్ ఆఫ్ ప్రొఫెషనల్ వర్కర్స్ చర్చెస్ ఆక్సిలరీ ఆర్గనైజేషన్ అండి. 1978లో స్థాపింపబడినటువంటి సంస్థ. మాకు 6 ఎకరాల 10 గుంటల జాగాను ఈ అంకుషాపూర్ గ్రామంలో హైదరాబాద్ భువనగిరి హైవే మీద తీసుకోవడం జరిగింది 1980లో. 82లో మరి రిజిస్ట్రేషన్ జరిగి 83లో టోటల్ 6 ఎకరాల 10 గుంటలకు మేము ప్రహరీ గోడ కట్టుకోవడం జరిగింది. ఆనాటి నుంచి నిన్నటి దినం వరకు కూడా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ మాకుండింది. అయితే 2014లో మాకు అమ్మినటువంటి పెంటారెడ్డి గారి యొక్క కుమారులు మాకు తెలియకుండా మా నాన్నగారు ఈ భూమిని అమ్మిండ్రు. కాబట్టి మేము కోర్టులో వారసత్వపు కేసును మరియు పార్టీషన్ కేసును మేము వేస్తున్నాం అన్నప్పుడు వారు వేసుకున్నారు. దానికి మేము కౌంటర్గా మేము 2014 నుంచి కోర్టులో కేసు నడుస్తుంది. నేటి దినం వరకు కూడా కోర్టులో కేసు వాయిదా పడుతూ వస్తుంది. ఏదేమైనా ఈ మధ్యకాలంలో ఏమైందంటే 2017లో మరి కోర్టులో కేసు ఉండగానే గట్కేసర్ ఎంఆర్ఓ గారు వారి పేరు మీదన మా జాగాలో నుంచి కొంత భాగాన్ని 1 ఎకరం 31 గుంటలు వారి పేరు మీదన బదిలీ చేయడం జరిగింది. సరే, అది మాకు తెలిసినప్పుడు ఆ బదిలీ చేసినటువంటి క్రమంలో వారు ఈ భూమి మీదకి వచ్చారు. భూమి మీదకి వచ్చినప్పుడు మేము వారిని రిస్ట్రిక్ట్ చేసి వారి మీద మేము పోలీస్ కంప్లైంట్ చేసి ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ కేసు కూడా ప్రస్తుతము మేడిపల్లి కోర్టులో నడుస్తుందని మీకు తెలియజేసుకుంటున్నా. మరి ఆనాటి నుంచి 2015 నుంచి నిన్నటి దినము వరకు కూడా ఎవరు కూడా ఈ భూమి మీదకి రాలేదు. అయితే మాకు తెలిసిన విషయం ఏంటంటే ఎవరు వారసులైనటువంటి పెంటారెడ్డి గారి వారసులని చెప్పుకుంటున్నటువంటి వారు ఈ భూమిని ఏదైతే 1 ఎకరం 31 గుంట ఉందో వేరే వారికి అమ్మేసారు అనేసి తెలిసింది. కోర్టులో కేసు ఉంది, ఎఫ్ఐఆర్ నడుస్తుంది. అయినప్పటికీ ఎవరికో అమ్మేసుకున్నారు. 2-3 చేతులు కూడా మారినాయని మా దృష్టికి వచ్చింది. కానీ ఎవరి చేతులు మారినాయో మాకు తెలియదు. కానీ నిన్నటి రాత్రికాల సమయంలో అనగా 24 మార్చ్ 2026న ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మేమందరం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మరి మేము కట్టుకున్నటువంటి గేట్ పక్కకు ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ని వారు డెమాలిష్ చేసి డాంబరు, పార్టికల్స్ మరియు మొరము ఇదంతా కూడా వారు నింపడం జరిగింది. వీటి విషయమై మరి నిన్నటి దినమున మేము గట్కేసర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. ఆ కాపీ మీ ముందు నేను ఉంచుతున్నాను. మరి పోలీసు వారు కూడా మరి దీన్ని విచారం చేస్తామని వారు వాగ్దానం చేసినట్లుగా మీకు తెలియజేస్తుంటున్నా. ప్రజలందరికీ మరియు గవర్నమెంట్ వారికి కూడా మా యొక్క విన్నపం ఏంటంటే చర్చెస్ ఒక రిలీజియస్ ఆర్గనైజేషను, మరి వీటిని కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందనేసి నేను జ్ఞాపకం చేస్తూ ప్రభుత్వం గారిని మరి అదేవిధంగా చీఫ్ మినిస్టర్ గారిని వీరందరినీ కూడా మనవి చేసేది ఏంటంటే ఈ యొక్క చర్చ్ ప్రాపర్టీని కాపాడవలసిందిగా మనవి చేస్తుంటున్నా. థ్యాంక్ యూ అండి.